ఈరోజు తెలంగాణ హైకోర్టు నుంచి మీతో నేను మాట్లాడుతున్నాను. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం అవినీతి, వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి, సస్పెండ్ చేయండి, శాలరీలు ఇవ్వకండి అని ఇంటర్మ్ ప్రేయర్ 3 ప్రార్థనలు, లాంగ్ టర్మ్ ప్రేయర్ 5, లేదు అంటే దేశం సర్వనాశనం అయిపోతుంది. పశువుల్లాగా ఈ ఎమ్మెల్యేలు ఈ పార్టీకి, ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరి దానం నాగేంద్ర ఎంపీగా పోటీ చేయడం అవినీతి అని 10th షెడ్యూల్లో ఉన్న లా నేను ప్రెజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ మేము అఫీషియల్ గా పార్క్ చేసుకున్న మా కారుని దీన్ని ఇప్పుడు చూడండి, ఇదంతా పార్కింగ్ లాట్ లేకుండా అన్అఫీషియల్ గా TS07JH 8888 అలాగే TS09FX 9956 ఇలాగ 20-30 కార్లు పార్కింగ్. రేవంత్ తమ్ముడు, నువ్వు కొత్త కోర్టు కట్టే కంటే 100,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంత చక్కగా ఉన్న మంచి కోర్టుని పాడు చేయకుండా, ప్రజాధనాన్ని వేస్ట్ చేయకుండా, రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్లాన్స్ పక్కన పెట్టి చూసావా, అడవిలో కట్టారు. అమరావతి మునిగిపోయింది, విజయవాడ అంతా. అలా కాకుండా ఈ పార్కింగ్ లాట్ ని ఒక 10 స్టోరీ పార్కింగ్ చేస్తే 1000 కార్లు ఇక్కడే పార్కింగ్ ఉంటుంది. కామన్ సెన్స్. వాళ్ళు చేయలేదని మీరు చేయరా? మంచి చేస్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడు అవినీతి కట్టడాలు ఎలా కూల్చేస్తున్నారు హైడ్రో ద్వారా, ఇమీడియట్ గా మీ దగ్గర ఫండ్స్ లేకపోతే నేను డొనేట్ చేస్తాను, మనం కలిసి మాట్లాడదాం. ఈ వీడియో మీడియా మిత్రులందరూ ఎంతమంది సఫర్ అవుతున్నారు చూడండి. ఈ రోజంతా ఇక్కడ వేస్ట్ అయిపోతుంది కదా. నిన్న ఏపీ హైకోర్టులో నా మ్యాటర్ ఉందని ఆన్లైన్ లో ఇక్కడ మ్యాటర్ ట్రై చేస్తే యాప్ పనిచేయలేదు. కనుక ఈ టెక్నాలజీ ఫెయిల్యూరు, ఈ పార్కింగ్ లాట్ ఫెయిల్యూరు, ఈ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరు, ఈ హోమ్ మినిస్ట్రీ ఫెయిల్యూరు, ఇలా ఫెయిల్యూర్ బై ఫెయిల్యూర్ అయితే ఎప్పుడు రాష్ట్రం దేశం బాగుపడుతుంది. ఈ వీడియో అందరూ రీచ్ అయ్యి ఇల్లీగల్ పార్కింగ్ చేయకండి. 1, లీగల్ పార్కింగ్లు పెంచండి. అడవి లాంటి దుబాయ్ ప్రపంచంలో నెంబర్ 1 సిటీ అయింది. ఆర్గనైజ్డ్ ప్లానింగ్ లేకే ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఈ ముఖ్యమంత్రులు, ఈ ప్రధానమంత్రులు ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. కనుక ఈ వీడియో వారందరికీ రీచ్ అయినంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.